చిరు చేయేస్తే చిరిగి చాటవుద్ది. స్టైల్ మూవీలో సాంగ్ ఉంది, చిరు చేయేస్తే చిరిగి చిరిగి చాటవుతుంది అని. సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అదే జరగబోతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక సమస్యపై చొరవ తీసుకోనున్నారు. థియేటర్లలో టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై నెలకొన్న వివాదాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపనున్నట్టు నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవితో ఆయన మనశంకర వరప్రసాద్ గారు మూవీని రూపొందిస్తున్న విషయం తెలుసు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా జనవరి 14వ తేదీన విడుదలవనుంది. దీంతో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాహు గారపాటి థియేటర్లలో అమలవుతున్న అధిక టికెట్ ధరలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరల విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఆ సమస్యలు సాధారణ ప్రేక్షకులపై చాలా భారమవుతున్నాయని చిరంజీవి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి పండుగ సీజన్ పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రభుత్వాలతో భేటీ అవుతారని సాహు గారపాటి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు ఇద్దరికీ న్యాయం జరిగేలా పరిష్కారం కనుగొనడమే చిరంజీవి లక్ష్యమని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో థియేటర్లలో ఫుడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు సామాన్య ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తున్నాయని చెప్పాలి. అలాగే కొన్ని సినిమాలకు టికెట్ ధరలు కూడా భారీగా పెరగడం వల్ల కుటుంబ సమేతంగా థియేటర్స్ లో చూడటం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోందని కొన్నాళ్లుగా అంతా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే చిరంజీవి ఆ అంశంపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ఆయన చొరవ తీసుకునేందుకు సిద్ధమవటం పట్ల అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మెగాస్టార్ చేపట్టనున్న చర్చలో థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని, సరైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇప్పుడు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా టికెట్ ధరలు, ఫుడ్ రేట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి. చిరు చేయేస్తే చిరిగి చాటవుద్ది. స్టైల్ మూవీలో సాంగ్ ఉంది, చిరు చేయేస్తే చిరిగి చిరిగి చాటవుతుంది అని. సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అదే జరగబోతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక సమస్యపై చొరవ తీసుకోనున్నారు. థియేటర్లలో టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై నెలకొన్న వివాదాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపనున్నట్టు నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవితో ఆయన మనశంకర వరప్రసాద్ గారు మూవీని రూపొందిస్తున్న విషయం తెలుసు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా జనవరి 14వ తేదీన విడుదలవనుంది. దీంతో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాహు గారపాటి థియేటర్లలో అమలవుతున్న అధిక టికెట్ ధరలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరల విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఆ సమస్యలు సాధారణ ప్రేక్షకులపై చాలా భారమవుతున్నాయని చిరంజీవి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి పండుగ సీజన్ పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రభుత్వాలతో భేటీ అవుతారని సాహు గారపాటి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు ఇద్దరికీ న్యాయం జరిగేలా పరిష్కారం కనుగొనడమే చిరంజీవి లక్ష్యమని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో థియేటర్లలో ఫుడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు సామాన్య ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తున్నాయని చెప్పాలి. అలాగే కొన్ని సినిమాలకు టికెట్ ధరలు కూడా భారీగా పెరగడం వల్ల కుటుంబ సమేతంగా థియేటర్స్ లో చూడటం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోందని కొన్నాళ్లుగా అంతా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే చిరంజీవి ఆ అంశంపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ఆయన చొరవ తీసుకునేందుకు సిద్ధమవటం పట్ల అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మెగాస్టార్ చేపట్టనున్న చర్చలో థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని, సరైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇప్పుడు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా టికెట్ ధరలు, ఫుడ్ రేట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి. చిరు చేయేస్తే చిరిగి చాటవుద్ది.
స్టైల్ మూవీలో ఓ సాంగ్ ఉంది, చిరు చేయేస్తే చిరిగి చిరిగి చాటవుతుంది అని. సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అదే జరగబోతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక సమస్యపై చొరవ తీసుకోనున్నారు. థియేటర్లలో టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై నెలకొన్న వివాదాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపనున్నట్టు నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవితో ఆయన మనశంకర వరప్రసాద్ గారు మూవీని రూపొందిస్తున్న విషయం తెలుసు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా జనవరి 14వ తేదీన విడుదలవనుంది. దీంతో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాహు గారపాటి థియేటర్లలో అమలవుతున్న అధిక టికెట్ ధరలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరల విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఆ సమస్యలు సాధారణ ప్రేక్షకులపై చాలా భారమవుతున్నాయని చిరంజీవి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి పండుగ సీజన్ పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రభుత్వాలతో భేటీ అవుతారని సాహు గారపాటి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు ఇద్దరికీ న్యాయం జరిగేలా పరిష్కారం కనుగొనడమే చిరంజీవి లక్ష్యమని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో థియేటర్లలో ఫుడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు సామాన్య ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తున్నాయని చెప్పాలి. అలాగే కొన్ని సినిమాలకు టికెట్ ధరలు కూడా భారీగా పెరగడం వల్ల కుటుంబ సమేతంగా థియేటర్స్ లో చూడటం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోందని కొన్నాళ్లుగా అంతా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే చిరంజీవి ఆ అంశంపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ఆయన చొరవ తీసుకునేందుకు సిద్ధమవటం పట్ల అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మెగాస్టార్ చేపట్టనున్న చర్చల్లో థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని, సరైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇప్పుడు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా టికెట్ ధరలు, ఫుడ్ రేట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.